హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకి 500 రూపాయల్లో ఎలా వెళ్ళాలో చూద్దాం. నేనైతే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి స్టార్ట్ అయ్యా. హైదరాబాద్ ఎంజీబీఎస్ 4:30కి వెళ్ళా. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి స్టార్ట్ అయిన తర్వాత బస్ ఎక్కాను. 120 రూపీస్ బస్ ఛార్జ్ యాదగిరిగుట్టకి. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. యాదగిరిగుట్ట అనేది తెలంగాణలో ఉంది. దిస్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా. స్పిరిచువల్గా, హిస్టారికల్గా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. యాదగిరిగుట్ట హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్లు. నేనైతే హైదరాబాద్ నుండి ఎంజీబీఎస్ నుండి స్టార్ట్ అయ్యాను. అక్కడ నుండి 54 కిలోమీటర్స్ నియర్లీ. ఎంజీబీఎస్ నుండి జేబీఎస్ నుండి చాలా బస్సెస్ ఉంటాయి. మోస్ట్లీ 120, 140 ప్రైజెస్ ఉంటాయి. రోడ్ కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. యాదగిరిగుట్ట రీచ్ అయిన తర్వాత కొండ మీదకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఫ్రీ బస్సెస్ అయితే 5 మినిట్స్లో కొండ మీదకి వెళ్ళిపోతారు. బస్ దిగ్గానే బ్యాగులు, చెప్పులు, మొబైల్స్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయి. బ్యాగులు పెట్టుకోవడానికి అయితే లాకర్స్ ఏమి ఉండవు, కానీ బయటే పెట్టేయాలి, అంత సెక్యూరిటీగా లేదు. మొబైల్స్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, చెప్పులకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. గుడిలోకి మొబైల్స్ నాట్ అలౌడ్. మొబైల్స్ ముందే పెట్టేయాలి, ముందే సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారు మొబైల్స్ ఏవైనా ఉంటే. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ రీసెంట్గా రెనోవేట్ చేసిన టెంపుల్. ఇది మార్చ్ 28, 2020లో రెనోవేట్ చేశారు. అప్పుడున్న తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు రెనోవేషన్కి 1800 కోట్లు బడ్జెట్ అయ్యింది. 2016 నుండి 2022 మార్చి వరకు వర్క్ అయింది. YTDA యాదగిరి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ 39 కేజీలు బంగారము, 1753 టన్నుల సిల్వరు గుడి గోపురానికి, గుడి గోడలకి యూజ్ చేశారు. ద ప్రిన్సిపల్ ఫిల్మ్ సెట్ డిజైనర్ ఈజ్ ఆనంద్ శ్రీ అండ్ లీడింగ్ ఆర్కిటెక్ట్ పి మధుసూదన్. దేవుణ్ణి చూడాలంటే మనము పైనుండి ఒక 4 ఫ్లోర్స్ కిందకు దిగాలి. కింద దిగిన తర్వాత అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు గృహలో. పురాణాల ప్రకారం యాద ఋషి మహర్షి ఈ కొండపై గృహలో కఠిన తపస్సు చేశారు. ఆయన భక్తుకు ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమయ్యారు. 5 దివ్య రూపంలో దర్శనమిచ్చారు. ఆ 5 రూపాలు: ఒకటి జ్వాలా నరసింహ, 2 యాగనంది నరసింహ, 3 గండ బేరుండ నరసింహ, 4 ఉగ్ర నరసింహ, 5 లక్ష్మీ నరసింహ. యాదృషి ప్రార్థన మేరకు స్వామివారు ఈ పవిత్ర గిరిపై శాశ్వతంగా నివసిస్తున్నారు. భక్తులకి కరుణ కటాక్షాలు ప్రసాదిస్తున్నారు. అందుకే ఈ కొండకు యాదగిరి అనే పేరు వచ్చింది. ఈ ఆలయం దర్శించిన భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సంతోషం, వివాహం, ఉద్యోగం వంటి అనేక కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తుంటారు. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది భక్తి, అనుభూతి, పురాణ గ్రంథాలు మరియు దివ్య అనుభూతి నిలయం. ఇక్కడ వెలిసిన నరసింహస్వామి భక్తులకు కోరికలు తీర్చే కరుణామూర్తి. ఈ ఆలయ ప్రత్యేకం ఏమిటంటే మూల విరాట్ గృహలో వెలిసి ఉండడం. గృహలో ఆ దివ్య వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, ఆనందం కలిగిస్తుంది. భక్తులకు విశ్వసించే మరో విషయం ఏమిటంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి త్వరగా ప్రసన్నమయ్యే దేవుడు. నిజమైన భక్తితో ప్రార్థిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. వివాహం ఆలస్యం అవుతున్న వారు, సంతానం కోసం ప్రార్థించేవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఈ ఆలయం మొత్తం బ్లాక్ స్టోన్తో కన్స్ట్రక్షన్ చేశారు.
ఈ ఆలయం మొత్తం రాతితోటే నిర్మించబడ్డది. దేవాలయం మొత్తం కాకతీయ స్టైల్లో నిర్మించారు. ఇక్కడ విష్ణుగుండం కూడా ఎంతో పవిత్రమైనది. ఈ విష్ణుగుండంలో స్నానం చేస్తే పాపాలు తొలగి శరీరానికి మరియు మానసికకు పవిత్రత కలుగుతుందని భక్తుల నమ్మకం. గుడిలో జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. లక్షలాది భక్తులు పాల్గొంటారు. ప్రత్యేకంగా నరసింహస్వామి జయంతి, కళ్యాణోత్సవం ఆ సమయంలో ఆలయంలో భక్తులతో కలకల్లాడుతుంది. ప్రతిరోజు వేలాది భక్తులు ఇక్కడికి వస్తారు. వారి కోసం అన్నప్రసాదం, వసతి అందరి కోసం అందుబాటులో ఉంచుతారు. దర్శనం చేసిన వారు ప్రత్యేక అనుభవం చెందుతారు. అది మాటల్లో చెప్పలేనిది. అందుకే ఈ గుడిని కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. ప్లీజ్ విజిట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇన్ యాదగిరిగుట్ట. ఈ గుడిలో రీల్స్, షార్ట్స్, టిక్టాక్, ఇన్స్టా ఇట్లా షార్ట్ వీడియోస్, డ్యాన్సెస్ ఇట్లా తీయడానికి నాట్ అలౌడ్. అది ఎక్కడ పడితే అక్కడ ఆ బ్యానర్లు కూడా అంటించి ఉంటాయి. ఇలా ప్రతి చోట నో రీల్స్, నో టిక్టాక్ అని ప్రతి దగ్గర రాసి ఉంటాయి బ్యానర్స్. ఇది గుడి గోపురం. గుడి గోపురం ఎదురుగా నిత్య దీపారాధన అని రాసి ఉంటుంది. నిత్య దీపారాధన నుండి స్ట్రైట్గా పోతే అక్కడ గుడి ముందు భక్తులందరూ కూర్చోడానికి మంచిగా షెడ్లు గట్ట అన్ని మంచి ఫెసిలిటీస్ అందించారు. ఆ ముందు నుండి స్ట్రైట్గా పోతే ప్రసాదం కౌంటర్ వస్తుంది. ప్రసాదం కౌంటర్ నేను వెళ్ళినప్పుడైతే ప్రసాదం లడ్డు 30 రూపాయలు, పులిహోర 20 రూపాయలు. ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ కిందకు పోవాలి ప్రసాదం తీసుకోవడానికి. లక్ష్మీ నరసింహస్వామి గుడిలోనే ఇంకొక సైడ్ పోతే శివాలయం ఉంటుంది. శివాలయం గుడి బయట నుండి చూస్తే లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. శివాలయంలోనికి ఎంట్రన్స్ చేయడం. శివాలయంలోనూ గుడి వరకు పర్వాలేదు. వీడియోస్, ఫొటోస్ అలౌడ్. శివుడికి మాత్రం తీయకూడదు ఫొటోస్ ఏమైనా. ఇక్కడ ప్రతి ఒక్కరు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి శివుడికి దర్శనించుకుంటారు. నంది ముందు గుడిలోకి ఎంట్రన్స్ అయ్యే ముందే బ్యానర్ పెట్టారు. ఫోన్స్, కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ అని. గుడి నుండి బయటికి రాగానే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మీద కూర్చొని అందరూ ప్రసాదాలు తింటారు. ఇది గుడి ఎంట్రన్స్. ఇది గుడి బయటకు వస్తే స్టెప్స్ నుండి కింద దిగి
గుడి మొత్తం వాటర్ ఫెసిలిటీస్, రూమ్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు రెడ్గా కనిపిస్తున్నది అంతా నడుచుకుని వచ్చే తోవ, కింద నుండి పైకి నడుచుకుని వచ్చే తోవ. భక్తులందరూ నడుచుకుని ఎక్కువ శాతం వస్తారు. మెట్ల మీద నుండి కింద దిగిన వెంటనే హనుమంతు వారి ఆలయం ఉంటుంది. ఇప్పుడు చూస్తుందంట బస్ స్టేషన్. ఇది కార్ పార్కింగ్. కొండ మీదకి కార్ తెస్తే కారుకి 500 రూపీస్ పార్కింగ్కి. అది ఎక్కువ కార్స్ కూడా ఎలా ఉండదు. మ్యాక్సిమం 300-400 కార్స్ ఓన్లీ అలౌడ్. ఇప్పుడు చూస్తుంది దీన్ని కింద నుండే పైకి వస్తాము. ఎదురుగా కనిపిస్తున్న కొండ మీదే గెస్ట్ హౌసెస్ ఉంటాయి. అదేని గెస్ట్ హౌస్ అదేని. బస్ స్టేషన్కి వచ్చేసాను. బస్సులో కొంచెం వెయిటింగ్, ఫ్రీ బస్సెస్ కొంచెం వెయిటింగ్. బస్సు ఎక్కి కింద దిగిన తర్వాత నేను పోయింది స్నానాలకి వెళ్ళే స్థలం ఇది. కోనేరులా ఉంటుంది. దీని ఆపోజిట్లోనే కళ్యాణకట్ట ఉంటుంది. ఇది కళ్యాణకట్ట ఎంట్రన్స్. చెప్పులు నాట్ అలౌడ్. ఒక్కొక్క గుండెకి 50 రూపాయలు వేసి ఛార్జ్ చేస్తారు, టోకెన్ ఇస్తారు. చాలా పెద్దది కళ్యాణకట్ట ఇక్కడ. నేనైతే ఇక్కడ రెస్ట్ తీసుకొని మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని కూర్చున్నా ఇక్కడేని ఒక 2 అవర్స్ వరకు. తర్వాత భోజనానికి వెళ్తే ఇక్కడ ఈ టోకెన్లు లాగేస్తారు. టోకెన్లా ఇచ్చిన తర్వాత ఈ లోన్కి వచ్చిన వెంటనే కూర్చుని పెడతారు ఒక దగ్గర. బ్యాచ్లు విడదీసేసి కూర్చుని పెడతారు. భోజనం చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయా హైదరాబాద్కి. 120 రూపీస్ ఛార్జ్, బస్ ఛార్జ్. వచ్చాను 120కి, వెళ్ళాను 120కి. 240 ఇక్కడ అయింది. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ share and subscribe.